హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు, ప్రిపరేషన్ వ్లాగ్. ట్రిప్కి వెళ్ళే ముందనమాట ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము ఏంది అనంతా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగుంటుంది, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మా మమ్మీ కొన్ని బట్టలు అయితే తెచ్చిందనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని క్లాత్ నార్సింగ్లో తీసుకునేటివి అవి కొన్ని అక్కడే పెట్టేసి వచ్చానమాట స్టిచ్ చేపిమని. దాంతో కొన్ని మేము మామ్ అండ్ డాటర్ లాగా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. అవన్నీ మీరు ట్రిప్లో అయితే చూస్తారు మేము వేసుకున్నప్పుడు. సో ముందే ఇవన్నీ చూపిస్తున్నాను, ఎలా స్టిచ్ చేయించిందని చెప్పేసి. పోష్గా చూపిస్తుంది అనమాట, అందుకే లాంగ్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇక్కడైతే యాక్చువల్గా రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను. హోష్క అయితే ఏం మాట్లాడిందో ఇక్కడ. ముందు అయితే నా డ్రెస్ అనుకొని బాలేదు అస్సలు బాలేదు అనింది. తర్వాత అది నీదే నాది కాదు, సరే బాలేదా అన్నాను. లేదు చాలా బాగుంది అనింది. ఇలా ఫన్నీగా చేసింది. రియల్గా పెడదాం అనుకున్నా, బట్ వాళ్ళు మా డాడీ వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఇంకా కాపరేట్ వస్తుందేమో అని చెప్పేసి పెట్టలేదన్నమాట. చూడండి చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే నా ఫ్రాకే, జర్నీ అప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇదే వేసుకున్నాను. చూస్తారు మీరు వీడియో లాస్ట్లో. మీకు కొద్దిగా ఎంజాయ్మెంట్ బాగా అనిపించింది అని మీకు అనిపిస్తే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ట్రిప్ వీడియోస్ అయితే చాలా బాగా ఉండబోతున్నాయి, అలాగే మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనా? నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా యూట్యూబ్ బయోలో లింక్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఇక్కడైతే హోస్కా ఫేస్ దీని తర్వాత చూడండి చేంజ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఇది లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమని చెప్పాను, బట్ ఆమె ఏం చేసిందంటే షార్ట్ లాగా కుట్టిందనమాట. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది. చూడండి ఫేస్ అయితే ఎలా పెట్టిందో మీరు గమనించారా? ఏం కాదులేమో, అది గౌన్ మాదిరి కుట్టిందేమో, ఆంటీ మర్చిపోయి వేసుకోమంటే వేసుకోదంట. అస్సలు నాకు నచ్చలేదు, నేను వేసుకోను, నేను ఇలా కాదు చెప్పింది, లాంగ్ లాగా కుట్టమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఇలా కుట్టించావు అని చెప్పేసి నా మీద అడుస్తుంది. నా మీద అమ్మ మీద అడుస్తుంది అనమాట. అది రియల్గా పెడదాం అనుకున్నాను, చాలా బాగుండేది. ఇంకా ఇది కూడా అనమాట నా కోసమే కుట్టించింది. హోషికాకి ఆల్రెడీ ఉందన్నమాట, ఆల్రెడీ వేసుకునింది చాలాసార్లు. నేనే లేట్గా కుట్టించాను. తర్వాత ఇది కూడా మామ్ అండ్ డాటర్ డ్రెస్ లాగా కుట్టించుకున్నాం అనమాట. ఇదంటే క్లాత్ చాలా తక్కువ అనమాట మా ఊర్లో. ఇవి బండల్ లాగా వస్తాయి, ఇవి మీటర్ ఇంత ఎన్ని మీటర్స్ కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. దానికి లేస్ అయితే మ్యాచింగ్ లేస్ అయితే అటాచ్ చేసింది అమ్మ. ఈ క్లాత్ అయితే చెప్పి అటాచ్ చేయించింది అనమాట, నేను చెప్పాను. ఇదైతే కనుక నేను నార్సింగ్లో శారీ మాదిరిగా తీసుకున్నాను అనమాట. లాంగ్ ఫ్రాక్ లాగా అయితే కుట్టమని చెప్పాను, అలాగే కుట్టింది. ఫోటో ఎలా చెప్తే అలా కుడుతుంది అనమాట. ఇక్కడ హైదరాబాద్ రేట్స్ కన్నా మా ఊర్లో ఆంధ్రప్రదేశ్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్రొద్దుటూరు అనమాట, కడప డిస్ట్రిక్ట్ మాది. అక్కడైతే ఇంకా ఇంత స్టిచ్చింగ్ రేట్స్ అయితే ఉండవు అనమాట. ఫ్రాక్ కుడితే మామూలుగా ఫ్రాక్ వాళ్ళ ఓన్గా కుడితే మాత్రం 250 300 అలా తీసుకుంటారు. కిడ్స్కి అయితే 400 అలా తీసుకుంటారు. ఇక్కడైతే ఒక ఫ్రాక్ కుట్టాలంటే 800, అంత డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ కుట్టించుకుంటూ ఉంటాను, లేదా అక్కడ కుట్టించుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం ఊళ్ళో కుట్టించుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే హోషిక మాటలు చూడండి, మొత్తం డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇప్పుడు మీరు అలాగే పెట్టాను వాయిస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని చూపించింది కదా, 1 2 3 4 దగ్గర 6 ఏమో ఉన్నాయి. 2 3 4 5 6. ఇప్పుడు చెప్పు, ఏం కుట్టించలేదంట ఫ్రెండ్స్. నువ్వు ఫ్రాక్ ఒకటే కుట్టించా, నాకు అది లాంగ్ ఉండాలా. ఇంట్లో లాంగ్ ఫ్రాక్స్ ఎన్ని ఉండే వష్క వేసుకుంటున్నావా అవి? ఎన్నిసార్లు వేసుకోవాలా చూడండి, 5000 6000 పెట్టిన ఫ్రాక్ నచ్చలేదంట. నేను 5 టైమ్స్ వేసుకున్నా అది బయటికి. అట్లా మీరు కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్, 5 టైమ్స్ వేసుకున్న తర్వాత వేసుకోరా? మా అవి ఎన్నిసార్లు బయటికి వేసుకుంటారు మా అవే. నేను అందుకే
అవన్నీ ఎన్ని ఉన్నాయి చూడు ఒకసారి. ఫ్రాక్స్ మా క్లాత్ తీసుకొని కుట్టించుకోవచ్చులే. ఇంకొక ఫ్రాక్ వచ్చేంత వరకు ఆ ఫ్రాక్ వేసుకోను. కట్ చేస్తాడికి. చూశారు కదా, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు చూడండి. మా వారు వస్తే అదే చెప్తున్నాను, చూడండి ఎన్ని ఫ్రాక్స్ ఉంటే అది వేసుకోదంట అని చెప్తున్నాను. అన్నీ తీసుకొని పోయి పడైపో అని చెప్తున్నారనమాట మా వారు. ఇంకా చూడండి ఓషిక ఎలా మాట్లాడుతుందో. ఆ ఫ్రాక్ చిన్నగా కుట్టిందని చెప్పేసి ఎంత కోపమో చూడండి. అది వేసుకోవాలనుకునింది, చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అది గౌన్ లాగా కుట్టింది, ప్యాంట్ వేసుకోమంటే చూడండి పైకి ఉంది. తను హైట్ అవుతుంది, అది చిన్నగా అయిపోయింది. ఇంక ఏం చేద్దాం చెప్పండి. ప్లస్ మీరు చెప్పండి, మీ కిడ్స్ 5 టైమ్స్ వేసుకుంటే మళ్ళీ వేసుకోరా? ఒకసారి వేసుకున్న ఫ్రాక్ మళ్ళీ అదే వేసుకోవాలా అని అంటారా? ఇలానే మాట్లాడతారా? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ కామెంట్ కంపల్సరీ నేను హోషికాకి అయితే చూపిస్తాను, మా పాపకి. ఇంకా అలా అమ్మ వచ్చింది కదా, ఇంకా ఇవన్నీ అయిపోయాక నైట్ డిన్నర్ చేశాక కాసేపు వాకింగ్ చేసామన్నమాట హోషిక, నేను, అమ్మ. ఇలా మార్నింగ్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను అమ్మ టెర్రస్ పైకి వచ్చి ఇలా సన్లైట్లో కాసేపు వాకింగ్ అయితే చేస్తామన్నమాట. తర్వాత నేను కిందికెళ్ళి ఇంకా కిందికి వెళ్ళాక టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వ్లాగ్లో చెప్పట్లేదు. మీరు ఇప్పుడు నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ క్లిప్ చూసి ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము. ఇప్పటికే మీరు అక్కడ పిల్లలు ఏం రాస్తున్నారో చూసి మీరు ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఇక్కడైతే పిల్లలిద్దరూ రాస్తున్నారనమాట దేవుంది. సో మేము అక్కడికి వెళ్ళేలోపు అది కంప్లీట్ కావాలి అని చెప్పేసి రాస్తున్నారనమాట. నేను లగేజ్ ప్యాకింగ్ పిల్లలది అందరిది ప్యాక్ చేసేదంతా కూడా వీడియో పెడదామనుకున్నాను, బట్ మిడిల్లో గుర్తొచ్చిందనమాట. అందుకే మా వారిటి సర్దేటప్పుడు అయితే తీసానమాట. ఇంక ఇక్కడైతే మా మమ్మీ నేను అనుకున్నామన్నమాట, స్నాక్స్ ఎక్కువ బయట తినే కన్నా కొన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా జర్నీలో తినడానికి అని చెప్పేసి. సో ఏం ప్రిపేర్ చేద్దాము, ఆయిల్ ఫుడ్, హెల్దీ అయిన ఆయిల్ ఫుడ్ అయితే బెటర్ కదా అని చెప్పేసి అమ్మ రాగి రొట్టెలు అది ప్రిపేర్ చేసిందనమాట. కొన్ని పూరీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. బాగుంటుంది కదా, నైట్ డిన్నర్లో తినడానికైనా బాగుంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సడన్గా పిల్లలకి ఆకలి అన్నప్పుడు, టిఫిన్ బాగాలేనప్పుడు తినొచ్చు కదా అని చెప్పేసి. అలాగే ఊరి నుంచి వచ్చేటప్పుడే బాగా ఇక్కడ నేను నిహాలు పాల కోసం అయితే వెళ్ళామన్నమాట కిందికి. ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా శనగకాయల పొడి అయితే వేసుకొని వచ్చింది దంచుకొని. ఇంకా ఇదే అనమాట మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేసింది అనేది అమ్మతోనే చెప్పిస్తున్నాను, చూడండి వినండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసింది, ఎలా ప్రిపేర్ చేసింది అనేది అమ్మ చెప్తుంది, వినండి. ఏమేమి వేసినావమ్మా ఆ పిండిలో? రాగి పిండి, బియ్యం పిండి, సగం సగమా? ఎర్రగడ్డలు సన్నగా కలుపుకొని, పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకొని, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కలుపుకొని, జీలకర్ర, శనగకాయలు అన్నీ వేసి కలుపుకోవాలి. చూసుకొని కలుపుకోవాలి కదా. ఇట్లా ఆయిల్లో అయినా కాల్చుకోవచ్చు, రొట్టెలాగా అయినా కాల్చుకోవచ్చు. అది ఫ్రెండ్స్, నేను పిండి కలిపేటప్పుడు తీద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఓన్లీ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మా మమ్మీ బియ్యం పిండి సగము రాగి పిండి సగము వేసింది. పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి తగినంత. మేము ఊరికి వెళ్ళడానికి కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకున్నాము. ఇలా చేసుకుంటే జర్నీలో తినచ్చు అని చెప్పేసి. సో సొగమది ఆనియన్స్, జీలకర్ర, శనగబ్యాళ్ళు, పచ్చిమిరకాయలు మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి, అంతే కదమ్మా.
చూసారు గదా! ఎంత బాగున్నాయో అసలు. మేము వెళ్ళిన 2 డేస్‌లో కంప్లీట్ అయిపోయాయన్నమాట. అంటే ఎక్కువే చేసుకున్నాము క్వాంటిటీ. ఆకలేనప్పుడు ఇప్పుడు మనము దర్శనానికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటాం కదా! పిల్లలు ఆకలన్నప్పుడు ఏదో బయట కొనిచ్చే కన్నా అది పెట్టేవాళ్ళమనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడైతే అంతా అయిపోయింది. క్లీనింగ్ అంతా చేసేసుకున్నాననమాట. ఇంకా పూజ చేద్దామని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాను. ఇంకా సింపుల్‌గా లంచ్ కూడా సింపుల్‌గా చేసేసాను. పన్నీర్ ఉంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. అందరం తింటాం కదా! తినేసి ఎళ్ళిపోతే ఇంక ఎలాగో పూరి చేశాం కాబట్టి అది డిన్నర్ లాగా సరిపోతుంది. అమ్మ ఎలాగో శనగకాయల పొడి దంచుకొనొచ్చింది ఫ్రెష్‌గా ఊరు నుంచి. ఇంకా అది సరిపోతుంది అని చెప్పేసి సింపుల్‌గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోతూనే త్వరగా లంచ్ చేసేస్తే మాకు ఎర్లీగా అనమాట ఈవినింగే మాకు ఇంకా మేము వెళ్ళాల్సింది. ఇంకా అందుకే గబగబా అయితే చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫన్నీగా వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఇక్కడైతే నేను పూరి కాల్చుతున్నాననమాట. ఓ పక్క హుషిక హెల్ప్ చేస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది. అమ్మ అయితే పక్కన పూరీలు కాల్స్తుంది. నేనైతే రుద్దుతున్నాననమాట. ఇలా హ్యాపీగా అయితే జరిగిందనమాట. తర్వాత అయితే నేను చెప్పా కదా ఈవినింగ్ అని. సో, అన్నీ గబగబా చేసుకోవాలి. ఇక్కడైతే పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా! మార్నింగ్ లేస్తూనే పిండి బాగా కలిపి పెట్టుకుంటే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే హుషిక హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి చూపిస్తుందనమాట. అమ్మ నేను హెల్ప్ చేస్తున్నా కదా! నన్ను కూడా చూపించు అని చెప్తుంది. సో, ఇక్కడైతే చెప్పాను కదండీ! ఇలా అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. నేను ఎన్ని డ్రెసెస్ పెట్టాను 3 డేస్‌కి ఎలా ప్యాక్ చేసుకున్నాను మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ మర్చిపోయానండి. ఇంకా అందుకే ఇక్కడ మా వారికైతే సర్దుతున్నాను. 3 డేస్‌కి కదండీ! సో, 3 జతలు ఒకటి ఎక్స్ట్రా పెయిర్ ఇలా అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా టవాల్ ఇంకా అన్నీ మ్యాండేటరీ కదండీ! ఇంకా నాప్కిన్స్ ఇంకా తర్వాత అన్నీ ఆలోచించుకుంటూ ఏమన్నా మిస్ అయ్యామా అలా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నామనమాట. ఇక్కడైతే మా వారైతే హెల్ప్ చేస్తున్నారు వీడియోస్‌కి. అక్కడైతే మా మమ్మీ అంతా ఫుల్ బిజీగా ఉందనమాట. అన్నీ ప్యాక్ చేస్తూ అక్కడ కావాల్సినటువన్నీ. ఇక్కడ నాకు వీడియోకైతే మా వారైతే హెల్ప్ చేస్తున్నారు. హోషిక అయితే హెల్ప్ చేస్తుంది అమ్మకి. నిహాల్ అయితే ఆడుకుంటున్నాడనమాట. వాడైతే అప్పుడప్పుడు అస్సలు వినడు. ఉంటారు కదండీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇలా ఉంటారు. ఇక్కడైతే అడుగుతున్నాను మా వారికి ఇది ఓకేనా అని చెప్పేసి. న్యూ పెయిర్స్ అనమాట. అందుకే ట్యాగ్స్ కూడా కట్ చేయలేదా నువ్వు అని చెప్పేసి తిడుతున్నాననమాట. ఇంకా అలా ట్యాగ్స్ కట్ చేసి ఇంకా అక్కడ సిజర్స్ ఇవన్నీ అప్పటికప్పుడు ట్యాగ్ అయితే ఒక్కొక్కసారి చేత్తో రాదు కదండీ! ఇంకా అందుకే అనమాట ఇక్కడే చూసుకుంటూ ఇంకా ట్యాగ్స్ రిమూవ్ చేస్తూ అన్నీ అయితే పెడుతున్నాననమాట. ఎప్పటికైనా మనము ఇప్పుడు 3 డేస్ అనుకుంటాము. 3నే పెట్టుకున్నాం అనుకోండి. అక్కడ కంపల్సరీ మనకి ఎక్స్ట్రా పేర్ అయితే అవసరం వస్తుందనమాట. అప్పుడు అనిపిస్తుంది. అలా నేను మా అమ్మతో చాలా సార్లు అయితే తిట్లు తిన్నాననమాట. మా వాడితో కూడా మా వారైతే ఇంక ఎక్స్ట్రా పేరు పెట్టమంటారు. నేను చాలాసార్లు మిస్ చేశాననమాట. అప్పుడైతే మా బాబుకి అవసరం వచ్చింది. బట్టలు తడిచిపోయి సంవాట్ ఇంకా సరే అని చెప్పేసి వర్షం పడి అలా తడిచిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఎక్స్ట్రా పేరు అయితే పెట్టలేదు. అలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఎప్పటికైనా ఎక్స్ట్రా పేరు పెట్టుకోవాలన్నమాట. అలా మా అందరికీ ఎక్స్ట్రా పేరే పెట్టుకున్నాం అనమాట. ప్లస్ మనము రూమ్లో ఉంటాము 3 డేస్ అంటే కనుక ఇంకా నైట్ కంపల్సరీ నైట్ వేర్ కూడా పెట్టాలి. అలా లగేజ్ సో ఎక్కువ ఇబ్బంది కాకుండా 2 లగేజ్ బ్యాగ్స్ ఉండేలాగా చూసుకున్నామన్నమాట. ఇబ్బంది కలగకుండా మనకు జర్నీలో కూడా మనకి స్టోరేజ్ ఇలా ఉండవు కదండీ! అందుకు ఇబ్బంది పడకుండా 2 లగేజ్ బ్యాగ్స్ ఒకటి మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినేలాగా అలా 3 అయితే వచ్చేలాగా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి కొన్ని నేను ఫాలో అయ్యేటి చెప్తున్నాననమాట. ఓకేనా? రెడీ అని చెప్తున్నాను. లగేజ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయాము. క్యాబ్ అయితే వచ్చిందనమాట. ఫుల్ హ్యాపీగా ఉన్నాయి ఫేసెస్ అన్నీ. ఎండ్ అయ్యేటప్పుడు చూడాలి. అందరూ అంతే కదండీ! ఎంత త్వరగా అయిపోతుందో అసలు జర్నీ అయితే ఇప్పుడు కూడా నాకు మళ్ళీ డేస్ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ట్రిప్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. మా పాప కూడా అదే అంటుంది.
ఇక్కడైతే అన్నీ చెక్ చేస్తున్నాం ఒకసారి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసామా అన్నీ చెక్ చేసుకుంటున్నామనమాట. ఇంగా తులసమ్మ ఉంది కదండీ! ఇంకా ఎలా అంటే 3 డేస్ కాబట్టి డోంట్ వర్రీ. ఇంగా ఎక్కువ డేస్ అయితే గనక బయట పెట్టేసి ఎళ్తే వాచ్‌మెన్ చూసుకుంటారనమాట వాటర్ పోయడం. ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. మా కార్‌లో కాదు, లాంగ్ జర్నీ కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎలా జర్నీ చేసాము, దేనితో వెళ్ళాము, ఎలా జరిగింది మా జర్నీ అదంతా నెక్స్ట్ వీడియో పెడతానండి. అస్సలు మిస్ అవ్వద్దండి. ఫుల్ ఫన్, చాలా బాగా జర్నీ అనమాట. ప్లస్ ఇన్ఫర్మేటివ్‌గా మీ ముందుకొస్తాను నెక్స్ట్ వీడియో. సో, ఈ వీడియో మీకేమనిపించింది నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కొద్దిగా వాయిస్ బాగలేదు, అందుకే మధ్య మధ్యలో ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ. ఇక్కడైతే చెప్తున్నాడనమాట డ్యాడీ. ఇదే అనమాట స్టాచ్యూ. తర్వాత ఇక్కడే ఐమాక్స్ అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అందుకే చూపిస్తున్నాను మీకు కూడా. ఇంగా ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసాము. అలాగే ఇటు సైడ్ ట్యాంక్ బండ్ అయితే వచ్చింటే చెప్తున్నాననమాట మా పిల్లలకి, ఇదేనమ్మా ట్యాంక్ బండ్. ఇక్కడ బాగా బోట్ జర్నీ అని కూడా ఉంటుంది బాగా. అంటే నేనెప్పుడు చేయలేదమ్మా బోట్ జర్నీ అంటుంటే, ఎప్పుడన్నా వద్దాంలే అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నామనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో రీచ్ అయిపోతాము. మళ్ళీ మేము ఎక్కడ ఎలా జర్నీ చేసాము అనేది నెక్స్ట్ వీడియోతో వస్తాను. మీకేమనిపించింది నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. రెగ్యులర్గా డైలీ అయితే మన వీడియోస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.